నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. ఆనాడు శ్రీకాంతాచారి, ఈనాడు శంకర్ గౌడ్. అసలు తెలంగాణ స్వరాష్ట్రం కోసం, తెలంగాణ ఆంధ్ర పెత్తందారు నుంచి విముక్తి కోసం, తెలంగాణను ఆంధ్ర భూస్వాముల నుండి, ఆంధ్ర రాజకీయ నాయకుల నుండి బయటికి పంపించడానికి విముక్తి కోరుకొని తెలంగాణ స్వరాష్ట్రం కోసం, తెలంగాణ స్వరాష్ట్రం సాధన కోసం 1200 మంది బలిదానాలు 1961 నుండి మొదలు పెడితే 2014 వరకు ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని పోరాటాలు. తెలంగాణ కిల్లా ఉద్యమాల గడ్డ. అలాంటి గడ్డ మీద ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే, ఆత్మ బలిదానం చేసుకుంటేనే నా ప్రాణం పోతేనే తెలంగాణ వస్తుంది. నా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అమ్మ అయ్య అందరూ కూడా తెలంగాణ స్వరాష్ట్రంలో సుభిక్షంగా బతుకుతారంటూ ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేనిఫెస్టో విషయంలో, కాంగ్రెస్ పార్టీ నెరవేర్చినటువంటి కోరికల విషయంలో, పే స్కేళ్ల విషయంలో, పిఆర్సీల విషయంలో, ప్రభుత్వ విలీనం కోసమై రోడెక్కినటువంటి ఆర్టీసీ కార్మికుల గోస ఎవరికి చెప్పుకోరాంది. గతంలో 57 రోజుల పాటు సమ్మె నిర్వహించినటువంటి ఆర్టీసీ సోదరులు ఇక సనబుసుగు చేసుకొని ఎట్లా అంటే ఇక పెళ్ళమ్మోగుని మధ్యలో పంచాయతీ అయితే మూడోడు ఒకటి ఎంటర్ అవుతాడు. గట్ల ఎంటర్ అయ్యిండు రేవంత్ రెడ్డి. ఎంటర్ అయ్యి కేసీఆర్తో ఏమవుతుంది, కేసీఆర్ మిమ్మల్ని గొంతు కోసిండు, కేసీఆర్ మిమ్మల్ని నట్టింట ముంచిండు అని చెప్పి మాట్లాడి 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 గద్దెనెక్కి పొట్టలో పెట్టుకొని చూసుకుంటా, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, మీరు నన్ను అయితే ముఖ్యమంత్రి ఎయిరి నాకు కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని మొత్తుకున్నాడు. ఫోన్ 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 ఎవరిది? ఈరోజు కడుపులో పెట్టుకున్నాడు, శంకరన్నను కడుపులో పెట్టుకున్నాడు. ఆ రోజు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి అంతకంటే ముందు రోషయ్య పీరియడ్లో కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఆ రోజు నా అన్నలు యాదిరెడ్డి, శ్రీకాంతాచారి ఎంతోమంది బలిదానాలు. కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంటుందంటే పేద ప్రజల బలిదానాలు తప్పకుండా జరుగుతాయి అనేది మరోసారి నిదర్శనంగా రూపకమే. అంటే పొట్టలో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి పిసిసి చీఫ్ గారు ఏమన్నా అంటే మీరు ఓయ్ అని ఊగిపోతుంటారు, మీ మంత్రులు ఊగిపోతుంటారు. ఒక శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తప్ప ఇంక అందరూ ఊగిపోయేటోళ్ళే. ఓయ్ అట్లా ఓయ్ అని భుజాలు ఎగిరేసుకుంటారు. ఈరోజు శంకరన్న మరణానికి పాపం ఎవరికి, శాపం ఎవరిది? ఆ బిడ్డ 28 ఏండ్ల పాటు ఆర్టీసీ కోసం పనిచేసి రాత్రి బవుళ్ళు కష్టపడి పిల్లల చదువుల కోసం, పిల్లలు ఎదిగి ఈరోజు సంపాదించే స్టేజ్కి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉంటుండే, ఉడుకు బువ్వల చెయ్యి పెడితేనే చెయ్యి గాలిందంటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటేవి కొడుకా అని శ్రీకాంతాచారి మీద రాశారు. ఈరోజు శంకరన్నకు అది వర్తిస్తుంది. నిజంగా మనము కూరగాయలు కట్ చేస్తుంటే చిన్న చిన్న చాగు ఇట్లా కట్టుమని తగ్గగానే చిన్న రక్తం వచ్చేసరికి లబలబ మొత్తుకొని పసుపు పెట్టుకుంటాం. వేడేడు అన్నంలా చేతి పెడితే మంటలేస్తే తీసి అబ్బా చేతి దొలుపుకుంటాం. 80% కాలిపోయింది శంకరన్న ఆ రోజులల్లా శ్రీకాంతాచారి. ఎందుకు? స్వరాష్ట్రం సాధించుకున్నాక కూడా ఈ బలిదానాలు. ఆ రోజు ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడిండు శ్రీకాంతాచారి.
ఈరోజు నా బలిదానంతోటైనా, నా వార్తతోటైనా, నా చావుతోటైనా ఈ నా సోదరులు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కావాలని చెప్పి మరణించిండు శంకరన్న. విలీనంలో ఏమైంది? కేసీఆర్ లాంటి ఒక అహంకారి నియంతాన్ని, మీరు చెప్పేటువంటి నియంత ఓ అహంకారే లాస్ట్కి గద్దె దిగి లేదు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్తే తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి ఎంత గద్దెలెత్తుకపోయినాయి. మీరు వచ్చి పుటలో పెట్టుకుంటా, కడుపులో పెట్టుకుంటా మిమ్మల్ని నా గుండెకాయ అని చెప్పి ఈరోజు మూడో రోజు సమ్మె, రెండో రోజు అన్న శంకరన్న చచ్చిపోయాడు. అసలు ఈ కారణం ఎవరు? దీని కథ ఏంది? ఇంకా ఒకటి చూపిస్తా, ఎంత అన్యాయం అంటే గతంలో ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తే ఈ యొక్క వీడియో చూస్తే తెలంగాణ ఉద్యమంలో గత పోలీసులు చేసినటువంటి అది గుర్తుకొస్తుంది. ఒకసారి చూడరి. ఇట్లా శంకరన్నకు సంబంధించినటువంటి బాడీ ఉంది మోత్కాజీపేటలో, నర్సంపేట దగ్గర. పోలీసులు వాళ్ళ కుటుంబం అడిగింది ఏందా? ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం, వాళ్ళ కుటుంబం అడిగింది ఏంది? వాళ్ళ కుటుంబం అడిగింది ఏంది? నర్సంపేట డిపోకు మా ఆయన డెడ్ బాడీని తీసుకుపోవాలా అని చెప్పి ఆ కుటుంబం అడిగింది. లక్షల పైసలు అడిగిందా? ఈరోజు పోలీస్ పహారా ఎందుకు అంతగానం? బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇళ్లల్లో హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, అక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిని ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. ఏం భయపడతా ఉన్నదా ప్రభుత్వం? పార్టీలకు భయపడతా ఉన్నదా? లేకపోతే ఇలాంటి ఉద్యమం ఒకసారి ఉవ్వెత్తునెగిసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి భయపడతా ఉన్నారా? దీని మీద పొన్నం ప్రభాకర్ గారు హుటాహుటిన నైటు ప్రెస్ మీట్ పెట్టిరు. మంత్రి పొంగులేటి గారు వీళ్ళంతా కలిపి. ఎందుకు? ఈరోజు ఆర్టీసీ కార్మికుల కాడికి పోతే అదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక మనిషి చచ్చిపోతే ఈరోజు మంత్రులు మైకుల ముందులకు వస్తారా? ఒక కార్మిక బిడ్డ చచ్చిపోతే మాట్లాడదామని చెప్తారా? 2025లో నోటీస్ ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్చలు జరగాలి? ఎందుకు కమిటీ వేయలే? ఒక బిడ్డ చచ్చిపోగానే ఉరికొచ్చి మైకుల ముందుకు వచ్చి చేసుకోవద్దంటారా? మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా అంటూ ఆర్టీసీ కార్మికుల బాధలు కళ్ళలకే నీళ్ళు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఆర్టీసీ మేనేజ్మెంట్ ఒకవైపు. ఇప్పుడు వాళ్ళది 7:30 గంటల సమయం వేసుకొని బ్రేక్ డౌన్ అయినా, బస్సు ఫెయిల్ అయినా, తర్వాత లేకపోతే ట్రాఫిక్లో ఇరుకపోయినా, వర్షానికి మునిగిపోయినా వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు కంప్లీట్ చేయాల్సిందే. ఇది ఎక్కడి రూల్ అండి? వాళ్ళ సమయాల్లో ఎన్ని పడితే అన్నే పోతారు. రాత్రి 2-3 గంటల వరకు ఖాళీ బస్సులు తిప్పే అవసరం ఏమున్నది? అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతా ఉన్నాయా? ఇక మహిళా బస్సు పథకం పెట్టిరు, పైసలు ఏవి అంటే మొత్తం బస్సులలో మొత్తం ఆడోలే ఉండే. మొగోళ్ళు ఏడెక్కాలి, మొగోళ్ళకి పైసలు ఎట్లా రావాలి? వాళ్ళు గూగుల్ పేలు, ఫోన్పేల స్కానర్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరి ఫోన్లో పైసలు ఉన్నాయా లేవా మాకు ఎట్లా తెలుస్తుంది సార్? వాడేమన్నా అంటే పైసలు అయితే లేవంటాడు. వానికి స్కానర్ ఓపెన్ చేస్తే ఇంకొక టికెట్ ఇవ్వడానికి రాదు. ఆడ చెకింగ్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆడోళ్ళకు టికెట్లు ఇద్దామని పోతే ఆధార్ కార్డే కదా తీసుకుందాంలే అనే ధీమతోటి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా, గేములు ఆడుకుంటా, ల్యాప్టాప్లు చూసుకుంటా, వీడియోలు చూసుకుంటుంటారు. కానీ ఇచ్చినటువంటి టికెట్లను పారేసుకొని చింపేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మా జీవితాలు అగమ్యగోచరంగా అయిపోయినాయి. మమ్మల్ని చాలా సీరియస్గా గవర్నమెంట్ పరిగణించాలా, ఇలాంటి పరిస్థితుల నుంచి తీసేయాలా, కనీసం ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మా జీవితాలను డిపోలో పరిమితం చేస్తారు. ఎవరైనా కంప్లైంట్ చేసినా అయిపోయినట్టే మా జీవితం. ఇన్ని రోజుల కష్టం, పే స్కేల్ ఎన్నికి పోతే, పిఆర్సీలు పోతాయి, అన్నీ పోతాయి సార్, ఇంక్రిమెంట్లు పోతాయి. ఎందుకు సార్ మేము బతకాలి? ఎందుకు ఈ యొక్క ఆర్టీసీలో మేము పనిచేయాలి అన్న కోణంలో మాట్లాడుతున్నాం. మహాలక్ష్మి బస్సు పథకం తెచ్చింది వాళ్ళే కదా సార్. 60 కెపాసిటీ ఉన్న దాంట్లో 120 మంది ఎక్కినా కూడా అడ్జస్ట్ అయ్యి అక్కడ బస్సు సంబంధించినటువంటి విషయంలో మేము అడ్జస్ట్ అయ్యి అందరితో మంచుకుంటూ ఎంత మొత్తుకున్నా, గొంతులు పోయినా అక్కడ ఆడవాళ్ళు ఇంటలేరు, మగవాళ్ళకి సీట్లు దొరకగా మగవాళ్ళు బస్సు ఎక్కలేరు.
ఆడికి పోగానే పైసలు ఏమైనా డిపోలలో ఆడతారు. ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి? మాకు ఈ ఆర్టీసీ మేనేజ్మెంట్ సంబంధించింది ఏంది? అందరు మాతో పాటు చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతోటి ఎంజాయ్ చేస్తుంటే మేము సగం జీవితం మొత్తం బస్సులనే అయిపోతా ఉన్నది మాది. అయినా కూడా మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. దీని మీద దృష్టి సాధించాలా అని చెప్పి కూడా ఆడబిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు, డ్రైవర్ అన్నలు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టుపోతా ఉన్నది తెలంగాణ? దీనికేనా ఈ పనికిమాలినటువంటి మేనిఫెస్టోలా ఇవన్నీ చేర్చిరు? ఎక్కడ పోతా ఉన్నది సార్? రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలా దీని మీద? మంత్రి గారు వచ్చి దీన్ని దృష్టి సాధిస్తామని చెప్పి కమిటీ, ఇవన్నీ కాదు సార్. ఆల్రెడీ ఒక అపాయింట్మెంట్ ఉంది, దాని మీద సంతకం పెడితే అయిపోతుంది కదా. కేసీఆర్ విలీనం అన్నందుకు మీరు విలీనం చేస్తలేరా? లేకపోతే వాళ్ళు ఆయన విలీనం చేయకపోయినా మేము చేస్తామని ఆ రోజులలో మాట ఎట్లు ఇచ్చారు? అపాయింట్మెంట్ ఒకటి ఉంది, గవర్నర్ సంతకం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, సంతకం పెడితే అయిపోతుంది కదా సార్ విలీనం. ఎందుకు విలీనం సాధ్యం కాదు అని ఆర్టీసీ కార్మికుల నుండి వస్తున్నటువంటి పెద్ద చర్చ. జగన్ చేసిండు, జగన్ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. వీళ్ళతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా నడుస్తున్నప్పుడు బస్సులు నడిపినటువంటి పరిస్థితులలో కూడా అక్కడ ఆంధ్ర సైడ్ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతే వాళ్ళు విలీనం అయిపోయి వాళ్ళకు మంచి ఉద్యోగ భద్రతతోటి పిల్లలు సుభిక్షంగా ఉన్నారు, మాకు అలాంటివి లేవు అని చెప్తారు. ఆర్టీసీ కార్మికుల చరిత్ర విందామా ఒకసారి? ఆర్టీసీ కార్మికుల చరిత్ర తెలుసా సార్? రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమంలో మీరు లేకపోయిండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో మీరు గన్నులు పట్టుకొని తిరిగి ఉండొచ్చు, బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం కోసం పోరాడినటువంటి విషయాలలో అందరూ కూడా బయటికి వెళ్ళినా కూడా అక్కడ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగకపోయేసరికి బస్కా పయ్యా నైట్ చెలేగా బై నైట్ చెలేగా అనే నినాదంతో బస్సు డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులందరూ రోడ్ల మీద వచ్చి కూర్చుంటే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సకల జనుల సమ్మె సక్సెస్ చేసి ఆర్టీసీ కార్మికులు ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడి గద్దెలు దించినాం, గద్దెలు కూలుస్తాం, కొత్త ప్రభుత్వాన్ని తెస్తామనే నినాదం కూడా ఆర్టీసీ కార్మికులది గతంలో ఉండే. వాళ్ళు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకని? తెలంగాణలో ఆత్మ బలిదానాలు మళ్ళా మొదలైనవి. దయచేసి ఆర్టీసీ కార్మిక సోదరులారా, అన్నలారా, అక్కలారా, అమ్మలారా, మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గడపలో ఉన్నటువంటి ప్రతి బిడ్డగాడు చెప్తా ఉన్నాం, దయచేసి ఆత్మ బలిదానాలు చేసుకోకండి. పోరాడితే ప్రభుత్వం మీద పోరాడి సాధించుకోండి, కానీ ఆత్మ బలిదానాలు చేసుకొని మీ యొక్క కుటుంబాలను నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.